రేష్మా చిట్పల్లి అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ నేను నూడిల్స్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నా, ఎగ్ నూడిల్స్ అనమాట. సో ఎవరం ఫస్ట్ తింటామని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫుల్ వీడియో చూసేయండి, సరేనా? స్టార్ట్ చేస్తున్నాం. ఛాలెంజ్ వచ్చి ఓన్లీ స్పూన్తో తినాలి మమ్మీ, సరేనా? చేతితో తినకూడదు. స్పూన్తో ఎవ్వరు ఫస్ట్ తింటే వాళ్ళే, ఒకవేళ ఎక్కువ తిన్నా వాళ్ళే, ఇక అయిపోతే వాళ్ళే. ఓకే, 1 2 3 స్టార్ట్. వాటర్ సరిపోయింది. స్పూన్కి అయితే ఎక్కువ రాలేదు. మనం గెలిచేద్దామని దెబ్బ దెబ్బ తింటుంది. అయిపోయినా తినమరా ఇంకున్నాయి, ఇంకా ఇంకున్నాయి. చూడు కరివేపాకు పెట్టేసి నేను మమ్మీగాడ నువ్వెళ్ళే అమ్మా.
నేనే గెలిచింది. నేనే విన్నర్. గెలిచేసిన. మమ్మీ గారు మొత్తానికి అయితే గెలిచేసిన అండి. ఇక నైట్ అన్నం ఉండదు. ఇక ఇదే మా ఇద్దరికి. మా డాడీ మళ్ళీ తిడతాడు ఇక మమ్మల్ని ఇద్దరిని. అయితే మొత్తానికి అయితే నేను విన్నర్ అయిపోయినా. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. సో ఇంకేమైనా ఛాలెంజెస్ చేయాలనుకుంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. నా ఫుల్ వీడియో చూసేసేయండి. అన్ని వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేయండి. కారం అయితే బాగుంది అసలుకి. అసలు నేను ఇంతగా అయితే మామూలుగా అయితే ఇంతగానో తినలేవాను, కానీ ఇప్పుడైతే తిన్న నూడిల్స్ పోటీ గెలవాలి. అయితే లాస్ట్ టైం నేను ఎగ్స్ ఛాలెంజ్ పెట్టాను కదా, దాని తర్వాత మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేకుండా ఎగ్స్ తినేసరికి ఒక్కసారి అన్ని తినేసరికల్లా కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది ఆమెకి. అందుకనే ఇంకా ఛాలెంజెస్ వీడియోస్ అయితే చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. మంచిగా వస్తాయి ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ వస్తాయి. అందరు తప్పకుండా చూసేయండి. అండ్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అంతే, ఇదైతే నేను గెలిచేసిన, మా అమ్మ అయితే గెలవలేదు. అంతేనండి. మీ అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. బాయ్ బాయ్.